హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యాని క్రియేషన్. మా ఇంటి దగ్గర అయితే అపార్ట్మెంట్లో వినాయకుడిని అయితే పెడుతున్నారు. ఆ రోజు అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసారు. ఆ ముందు రోజు క్లీన్ చేసేసి లైటింగ్ అయితే పెట్టారు. చాలా బాగుంది చూడండి, అన్ని రెయిన్బో కలర్స్. ఇదైతే షాపూర్ మార్కెట్ అయితే అసలు ఇంకా ఖాళీయే లేదు. వినాయకుడిని పెట్టడానికి పత్రులు చూడండి తెగమ్మేస్తున్నారు. ఇంకా మార్కెట్ అంతా వినాయకుళ్ళు పత్రులు ఇంకా ఖాళీయే లేదు అసలు. ఇంకా ఫుల్ రష్ ఉంది. ఆల్మోస్ట్ ఎక్కువగా మట్టి వినాయకులు అయితేనే చూశాను నేను. ఈ చిన్న వినాయకులు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, నాకైతే ఇవ్వలే నచ్చేసినాయి. ఇంకా మార్కెట్ అంతా చూసుకోలేనంత రష్, మాకు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా మార్కెట్ అంతా చూస్తే అసలు వినాయక చవితి కదా, భలే ఉంది చూడండి. ఇదైతే మా అపార్ట్మెంట్ దగ్గర పెడుతున్నా అన్నారు కదా, వినాయకుడిని అయితే తెస్తున్నారు. చాలా బాగుంది. ఇంత పెద్దగా పెడతారని నేను అనుకోలేదు, చిన్నదే పెడతారని అనుకున్నాను. చాలా పెద్దదైతే తెచ్చారు. దాన్ని ఇప్పుడు అపార్ట్మెంట్లోకి ఎక్కించడానికి వైర్లు తగ్గుతున్నాయని ఆపేశారు. ఇంకా చేత పట్టుకెళ్తున్నారు. చాలా పెద్దగా ఉంది. నేనైతే షాక్ అయిపోయాను చూసి. మీ ఇంటి దగ్గర వినాయక చవితి ప్రిపరేషన్స్ ఎలా అవుతున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే సాయంత్రం క్లేతో అయితే వినాయకుడిని అయితే చేస్తున్నాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఆగండి, దానికన్నా ముందు వినాయకుడు ఎలా ఉందో చెప్పండి. ఇదైతే మా తమ్ముడు స్కూల్ దగ్గర అయితే పెట్టారు. దీని పక్కన ఇంకో బుజ్జి వినాయకుడు ఉంది, అది ఎవరో స్టూడెంట్ చేసి పెట్టారు. బాయ్ ఫ్రెండ్స్.